Hi friends, welcome to Rupa IAS Academy. Friends, first of all, నిన్న AWE ఫైనల్ రిజల్ట్ రావడం జరిగింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ. చాలా రోజుల నుంచి పాపం పిల్లలు చాలా స్ట్రెస్లో ఉన్నారు, నిరీక్షిస్తూ ఉన్నారు ఫైనల్ రిజల్ట్ కోసం, ఏ పని చేసుకోకుండా. బట్ అల్టిమేట్లీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ సక్సీడెడ్ ఇన్ AWE. అలాగే మీరు గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయారు. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. సో ఇక ఎవరైతే నేరలో వెళ్ళిపోయారో పాపం చాలా బాధ ఉంటుంది. నేరలో మిస్ అయిన వాళ్ళకి చాలా అది వర్ణనాతీతం బాధ. సో అయినప్పటికీ కూడా కాస్త ఊరట ఏంటంటే నిన్న జాబ్ క్యాలెండర్ మళ్ళా AWE గురించి జాబ్ క్యాలెండర్లో ఆధార్ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఇచ్చాడు. సో సంతోషదాయి, అంటే మనకి గుడ్లో మెల్లన్నట్టు. ఇక ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే బార్డర్లో కాకుండా కాస్త ఏదో తూతూ మంత్రంగా రాస్తారో, మీ అందరికీ కూడా గొప్ప అవకాశం. అలాగే సెంట్రల్లో JEE ఆల్రెడీ చెప్పాను, వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ AWE అదర్ ఎగ్జామ్స్ కూడా అన్నింటికీ ఒకటే మంత్రం, మనం సిన్సియారిటీ. సో మీ ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యారు, మనం గాలపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఒక సిన్సియారిటీ, అదేవిధంగా హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎక్కడైనా షైన్ అవుతారు. అది స్మార్ట్ వర్క్ ఉన్నవాళ్ళు ఒకసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ హార్డ్ వర్క్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీగా అవుతారు. దాంట్లో తిరిగి స్మార్ట్ వర్క్ వేరు, హార్డ్ వర్క్ వేరు. స్మార్ట్ వర్క్కి ఛాన్సెస్ 50-50, బట్ హార్డ్ వర్క్కి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి, మీరేం నిరుత్సాహపడే అవసరం లేదు, మళ్ళీ రెడీగా ఉంది. అలాగే మనకి ఈ ఆఫ్లైన్ బ్యాచ్ బోత్ స్టేట్స్, మీకు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఒక్కసారి ఒక ఎగ్జామ్ పాస్ అయితే ఆటోమేటిక్గా అన్ని ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు. ఎందుకంటే ఆ యొక్క నాలెడ్జ్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక 3-4 months మీరు కూర్చుంటే ఈ అన్నింటికీ ఒకటే ఫార్ములా ఉంది. JEE కావచ్చు, SSC కావచ్చు, ఇక్కడ AWE కావచ్చు, AE కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, PL కావచ్చు, Group 1 ప్రిలిమ్స్ కావచ్చు, Group 2 Group 3 కావచ్చు, Group 2 కావచ్చు, ఏదైనా కూడా జనరల్ స్టడీస్ కామన్ పాయింట్ అనమాట, కామన్ పాయింట్. సో రూపా ఐఏఎస్ అకాడమీలో అన్నీ కన్స్ట్రక్టివ్గా చేసుకుని కోచింగ్ ఇవ్వడం, టాప్ టు బాటమ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ SI కానిస్టేబుల్. సో ఫ్రెండ్స్, ఒక దెబ్బకు అన్ని పిట్లు అన్నట్టు మీరు ఈ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 6th August ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 6th August ఆఫ్లైన్ బ్యాచ్ 3 months ఉంటుంది. ఫీజు కూడా చాలా తక్కువ పెడుతున్నాం మనం. సో కంపేర్ టు చిన్నపిల్లల ట్యూషన్ ఫీజే 4-5 వేలు తీసుకుంటున్నారు నెలకి. అలాంటిది ఇక్కడ 3.5 months మనం కోచింగ్ ఇస్తున్నాం. సో ఇంక్లూడింగ్ మెటీరియల్ కలుపుకొని 13,000 మనం ఛార్జ్ చేస్తున్నాం. అంటే మెటీరియల్ తీసేస్తే కాస్ట్ 10,000 అవుతుంది అనమాట. అలాగే సింగిల్ పేరెంటు, అదేవిధంగా ఇద్దరు పేరెంట్లు చనిపోతే మనం మదర్ ఫాదర్ చనిపోతే ఫ్రీగా ఇస్తున్నాం. ఇద్దరు పేరెంట్ లేని వాళ్ళకి, సింగిల్ పేరెంట్ వాళ్ళకి 50% ఇస్తున్నా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 50% ఇస్తున్నా. సో రూపా ఐఏఎస్ అకాడమీ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ. ఇదే ఉద్దేశంతో నేను ఈ యొక్క అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో యు నో వెరీ వెల్. సో August 6th మనకి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఒక మోటోతో పెట్టింది, ఏదో కమర్షియల్గా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు చేయడం. మనం ఇప్పుడు కూడా ఉన్నా లేకపోయినా నోటిఫికేషన్లో అన్ సీజన్లో కూడా మనం ఏదోటి పిల్లలకి ఆన్లైన్ ద్వారా అందిస్తూనే ఉన్నాం, యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ కానీ ఇతర అంశాలు కానీ. సో మా ప్రత్యేకత ఏంటంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్. ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే ఏంటి, AWEకి, AEకి, PLకి ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి. సో Group 1కి, Group 2కి, Group 3కి ఉపయోగపడే విధంగా, అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా చెప్తే స్టూడెంట్ మనకి ఈ సిలబస్ ఎలా కవర్ చేయాలి, సెంట్రల్ స్టేట్ సిలబస్ అని, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి నాకు అదే ఓరియంటెడ్లో చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్, ఇప్పుడు 98 నుంచి ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మనకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీకు ఇంత అనుభవాన్ని మీకు రంగరించిపోస్తున్నాను నేను. సీట్ ఒకరు బయోగ్రఫీ చదివితే వింగ్స్ ఆఫ్ ఎయిర్ మనం చూస్తే అబ్దుల్ కలాం, ఆయన జీవిత పాఠాలన్నీ దాంట్లో నేర్చుకోవచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో మనం నేర్చుకోవచ్చు. అలా ఎంతో మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ మనకి ఫ్యాకల్టీ. అలాగే డీప్ ఎనాలిసిస్, ఒక అంశాన్ని మనకి అది బ్రెయిన్లోకి ఎక్కించే వరకు సింపుల్ వేలో మనకి డీప్ ఎనాలిసిస్ చేయడం, నారేటెడ్ చేయడం, ఆ కథ అల్లి ఆ కథ ద్వారా గుర్తుండేటట్టు చేయడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. అలాగే కాన్సెప్ట్స్ కూడా అదేవిధంగా ఈజీ వే ఆఫ్ లెర్నింగ్, షార్ట్ కట్స్, టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే కన్స్ట్రక్టివ్ మెటీరియల్,
మనం ఇంతవరకు మన మెటీరియల్ నుంచి చాలా ఎగ్జామ్స్ చూసుకోండి. అన్ని ఎగ్జామ్స్లో ఏ పేజీ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చినాయి కూడా మీకు పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీ ప్రౌడ్. అలాగే టెస్ట్ సిరీస్ మనం పెట్టిన టెస్ట్ సిరీస్ ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్ ముందు పెట్టాం, ఆఫ్లైన్ పెట్టాం, ఆన్లైన్ పెట్టాం. సేమ్ బుక్లెట్, ఓఎంఆర్ షీట్, ఎగ్జామ్ ఎలా ఉందో అలా సేమ్ డిటో, సేమ్ మోడల్. మనం ఏ మోడల్లో ఇచ్చినామో అదే మోడల్లో కూడా వాళ్ళు ఇచ్చారు. కొన్ని క్వశ్చన్స్ మనకి ఆ పాయింట్లు రావడం జరిగింది. సో అంటే అంతా కవర్ చేసేసినాం మనం అదే దాంట్లో. అంటే ఒక్క క్వశ్చన్లో 3 క్వశ్చన్లు ఉండేటట్టు మన ప్రాక్టీస్ బుక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే టెస్ట్ సిరీస్, అలాగే మానిటర్. అంటే ఒక రూమ్లో 500 మంది పెట్టి 300 మంది పెట్టి చెప్పి తద్వారా ఏమవుతుంది, ఏం మానిటర్ చేయగలం? మన మోటో కమర్షియల్గా కాదు కదా. తద్వారా నీకు కూడా ఉపయోగం ఏముంటుంది? నీకు ఓన్గా ఎంతసేపు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇంట్రెస్ట్ డౌన్ అయినప్పుడు ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేయాలి. టైం టు టైం మానిటర్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఒక చిన్న లిమిటెడ్ రూము, 80 మంది పడతారు. దాంట్లోనే హాయిగా మనకి 3 నెలల పాటు చక్కగా నా కనుసనల్లో ఉంటాం. మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అనమాట. సో ఇవి మనకి ప్రత్యేకత. అదేవిధంగా మనకి ఏదైనా డౌట్ ఉంటే మీకు ఈ యొక్క ఆఫ్లైన్ సంబంధించి మీకు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, 9121644146. సో రూపా నెంబర్ ఇది, గైడ్ చేస్తారు. 6th ఆగస్టు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడే త్వరపడండి. ఎర్లీ బర్డ్ గ్యాదర్స్ మోర్ ఫుడ్. ఇప్పుడు వచ్చిన జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి మీకంటే గొప్ప వాళ్ళు ఏం కాదు, బట్ ప్లానెట్ ప్రకారం దే డిడ్ హార్డ్ వర్క్. సో మీరు కూడా ఈ 6 నెలలు ప్లాన్ ప్రకారం వెళ్ళండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. వరుసన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జేఈ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఇవి కావచ్చు, అన్నింటిలో కామన్గా జనరల్ స్టడీస్. మళ్ళీ టెక్నికల్ వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపించండి. మీకు జనరల్గా ఇంట్రెస్ట్ ఉండదు, ఎఫ్ఎం అన్నా, ఎస్ఎం అన్నా, లేకపోతే జియోటెక్ అన్నా, ఇవి మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయి కాబట్టి కోర్ సబ్జెక్ట్ అని. బట్ ఈ జనరల్ స్టడీస్ అనేది 150 మార్కులు మర్చిపోవద్దు మీరు. అదే గ్రూప్ 1లో ప్రిలిమ్స్కి క్లియర్ చేయొచ్చు, అలాగే గ్రూప్ 2 రాసుకోవచ్చు, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు కాస్త ఇంట్రెస్ట్ పెడితే రోజు 3-4 అవర్స్ మనకి కోచింగ్ ఉంటుంది. తర్వాత 3 నెలల తర్వాత మీకు గ్రిప్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా 150కి 90 అబవ్ వచ్చిన వాళ్ళే మనకి అందరూ కూడా, వాళ్ళందరూ కూడా సో దే సక్సీడెడ్. అట్లీస్ట్ మీరు 60-70 అందరికీ వస్తాయి, ఇంట్లో చదువుకున్న వస్తాయి అనమాట. అది కాదు మనకు కావాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్? సో కన్స్ట్రక్టివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది 6వ తారీఖు బ్యాచ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.